6వ తేదీ అరెస్ట్ చేశారు. డేట్ ఏమో 27 వేస్తున్నారు ఆ నోటీస్ మీద పోసానిది. అది ఎలా సాధ్యం? అవును. కరెక్టేనా అట్లా అరెస్ట్ చేయడం? కొన్ని గంటల ముందు అరెస్ట్ చేయొచ్చట. కొన్ని గంటల ముందు ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించవచ్చు. ఆయన ఆడికి పోతాడు, ఆడికి పోడు కదా, ఇక్కడే ఉంటాడు. ఆయన ఏమన్నా మరణం చేశాడా, మానభంగం చేశాడా? ఇప్పుడు కూటమి ఏంది ఆయన ఏమన్నా అవును కరెక్టే కదా. కూటమి ప్రభుత్వంలో అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అట్లా పోసాని కూడా పాపం ఎప్పటి నుంచో తప్పించుకుందామని చూస్తున్నా. అప్పటికి మీడియా ముఖంగా వచ్చాడు, వచ్చిన తర్వాత కొంచెం వెల్లడించాడు. ఉండను అన్నాడు కదా, నేను వైసీపీ నాకు ఈ రాజకీయాలు ఎక్కర్లేదు అన్నాడు. వాళ్ళతో కూడా వర్మ కూడా అంతే, రాజకీయ సినిమాలు ఇంక తీయను అన్నాడు. అక్కడ వదిలేయాలి వాళ్ళని. నీకు అసలు విషయం తెలుసా? అసలు చెప్పు. ఒకప్పుడు ఎన్టీ రామారావునే గెలిపించమని పోసాని కృష్ణమురళి ప్రచారం చేశాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా విపరీతమైన ప్రచారం చేశాడు. ఎప్పుడు 2010 ప్రజారాజ్యం పార్టీ చేరాడు. ప్రజారాజ్యం పార్టీ 2008లోనో 2009లో చిలకలూరుపేట నుంచి కూడా పోటీ చేశాడు. ఆయన తెలుసా నీకు? చిలకలూరుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. ఓడిపోయాడు. చిరంజీవి మీద కూడా చాలా అభిమానం చూపించాడు. మెగా ఫ్యామిలీ దగ్గర 10 మంది హీరోలు ఉంటే ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించిన 10 మంది హీరోలతో కూడా ప్రతి సినిమా ఇతనికి అటెండ్ అయ్యేది. ప్రతి చిన్న సినిమా అతనికి అప్ప చెప్పేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ చూస్తూ వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది. ఇంత ముందు అయితే సత్యానంద్ని చేసేవాళ్ళు వాళ్ళు. అవును. ఆ తర్వాత పోసాన్ని పట్టుకున్నారు వాళ్ళు. అవును. వాళ్ళకి అది అలవాటు. 10 మంది ఉంటే 10 మంది సినిమాలు కూడా మెగా ఫ్యామిలీలో టచ్ అయినాయి. ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం, చంద్రబాబు నాయుడు సంబంధించిన విమర్శలు చేయడం, తర్వాత పాపం చాలా రోజులు జగన్ దగ్గర కూడా రాలేకపోయాడు అతను. తెలుసా నీకు? ఏదో బయట నుంచి మద్దతు చేశాడు, నాకు సినిమాలు రావనో లేకపోతే ఇంకోటి అనుమానమో కానీ చాలా రోజులు నీకు జగన్ పరిపాలన వచ్చిన తర్వాత కూడా 2019 నుంచి కూడా దగ్గర 22-23 దాకా టచ్ చేయాలి ఆయన. తెలుసా నీకు? జగన్కి బయట నుంచే పద్ధతి అంటే చంద్రబాబు నాయుడు పద్ధతులు నచ్చక, లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పద్ధతులు నచ్చక వాళ్ళని విమర్శిస్తూ వచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా నీకు దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నేను ఉంటాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాయకుడిగా ఉండాలి ఆయనేమి. అవును. ఏదో మా బయట నుంచి మద్దతు ఇచ్చాడు, ఏదో ప్రెస్ మీటర్లో వీళ్ళని తిట్టి వాళ్ళ తప్పులు ఎత్తిపిస్తుండేవాడు, వాళ్ళని తిట్టేవాడు. కమ్మోని దగ్గర రానిడని, ఇతనేమో కాపు దగ్గర రానిడని, అట్లా ఇట్లా కాపు గురించి కానీ కమ్మ గురించి కానీ ఎక్కువ మాట్లాడుతూ వచ్చాడు ఆయన. వాళ్ళ కులానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చరిత్ర ఏంది, వాళ్ళ కథలు ఏంది, వాళ్ళ కమామేషన్ ఏంది, కమ్మోడు ఎట్టుంటాడు, కాపోడు ఎట్టుంటాడు అని అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఓపెన్ మైండ్ గా చేస్తూ వచ్చాడు. ఎదుర్కొని వచ్చినాడు కదా. వచ్చినాడు కానీ పోసాని కృష్ణమూర్తి మాట్లాడుతుంటే అతను మామూలుగా టెంప్ట్ గా మాట్లాడతాడు అంతేగాని అని పెద్దగా పట్టించుకున్నాడు. జనాలకి ఎక్కేది కాదు, కానీ చిన్నగా కొంచెం ఎక్కేది జనాల్లోకి. ఐటెం నంబర్ అయ్యాడు చిన్నగా. ఎట్లో ఏపీడీసీ అదే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం, అప్పటి నుంచి కొంచెం రాజకీయాల్లోకి రావడం, అప్పటి నుంచి జగన్ దగ్గర కావడం, అవతల చిన్నగా ఎట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం అదే పనిగా ఇంక పెట్టుకున్నాడు. ఎట్లా పోనీ ఏదో ఒక పదవి వచ్చిందన్న ఉద్దేశంతో చాలా మంది ఇచ్చేస్తే గట్టిగా బతిమలాడితే అప్పుడు ఏదో కరోనా అప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు. కరోనా అప్పుడు కూడా రమ్మన్నారు. కరోనా సంబంధించిన కూడా అతనికి బాగలేకపోతే ఇంట్లో కూడా ఏదో పరకలు ఇచ్చాడంట, వచ్చి ఫోన్ చేశాడు. ఆ అభిమానం అతనికి ఎక్కువైపోయింది తెలుసా. నన్ను పలకరించాడు, కరోనా అప్పుడు నన్ను దగ్గర చూశారు. ఆమె భారతి మేడం కూడా ఫోన్ చేసింది, నాకు కరోనా అని ఫీల్ అయ్యాడు. అరే వీళ్ళు ఎంత బాగా నన్ను పలకరిస్తున్నారు, ఇంత బాగా ప్రేమిస్తున్నారు, మనకి ఇంత మాత్రం ఎవరు లేరే అని చేరాడు. అక్కడి నుంచి అప్పటి నుంచే పాపం పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడైతే విమర్శించాడు మెగా ఫ్యామిలీలో మొత్తం సంబంధించిన సినిమాలన్నీ ఎగిరిపోయినాయి అతనికి ఆటోమేటిక్ గా. అక్కడి నుంచే సినిమాల్లో ఇతను బ్యాన్ చేసింది సినిమా ఫీల్డ్. బ్యాన్ చేసింది. అక్కడి నుంచి పాపం దెబ్బతిన్నాడు.
కొంచెం తర్వాత మళ్ళీ ఎలక్షన్లో జగన్ గారు ఓడిపోయిన తర్వాత చాలా స్తబ్దుగా ఉన్నాడు. సెప్టెంబర్లో ఏమో మళ్ళీ బయటకు వచ్చాడు ఒకసారి. బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ పాపం ఏందో కొన్ని ఏదో సాక్షి సంబంధించిన ఛానల్లో కూడా పనిచేయడానికి గట్టిగా నమ్మకం పెట్టుకున్నాడు. ఏం జరిగిందో కేసులు ఏదో పెట్టారు, ఇతని మీద బలాయించారు. ఆ కేసుల్ని ఎలాగోలా మార్పు చేసుకుని మనకెందుకు వచ్చిన తలనొప్పులే, నాకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, రేపు ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో భయపడిపోయి అక్కడి నుంచి ఇంకా మాట్లాడడం, అక్కడి సాక్షి టీవీ కూడా రాజీనామా చేయడం, ప్రోగ్రామ్స్ నేను చెయ్యనని చెప్పడం, ఇవన్నీ కూడా అతను అక్కడి నుంచి వదులుకునేసాడు. ఎట్టొకట ఈ హైకోర్టుకో ఎక్కడికో కేసులు కూడా అప్పీల్ చేసినట్టున్నాడు ముందస్తు బెయిల్కి. ఇతనికి ఏదో అప్పీల్ చేసుకొని కొంచెం ఉండడం ఇవన్నీ చేసి ఆఖరికి వాళ్ళు ఈ రెడ్ బుక్ లో రాసుకున్న పేరు తుడిపేసుకోలేరు. అదే కదా, అది ఎక్కడ పోయినా అది వదలదు. అది ఆ బుక్ లో పేరు ఎక్కిన తర్వాత దాన్ని మార్చలేరు. తొక్కినట్టే. అది ఎప్పటికైనా పాపం వల్లభనేని వంశీ కూడా చాలా ప్రయత్నం చేశాడు కదా, ఇంక వదిలేస్తారు నాదేముందిలే, అప్పటికి కోర్టు కేసులు ఏదో వేసుకున్నాడు, హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు, చాలా ప్రయత్నం చేశాడు పాపం. అవునా కదా, అప్పటికి చాలా ప్రయత్నం చేసినా ఏం లాభం లేదు. ఎక్కడో కేసులు పెట్టారా వంశీ మీద? అదేలే, అవును. ఆడేవాడికి భూమి సెటిల్మెంట్ చేయమంటే వాళ్ళ అనుచరులు కొట్టేశారంట, అదొకటి. రైతులకు లబ్ధి చేకూరుతుంది, అది రాలేదంట, అదొకటి. అవును అవును, వాటి మీదే కదా ఇప్పుడు విచారణ అని అదని ఇదని కస్టడీకి తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు. ఆమె కేసులన్నీ ఆరోపణలు తప్ప వాస్తవాలు కావని. అవును రకాలు కూడా పాపం బలేస్తాడు.